ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనం రోజు వాడే ఉప్పు. మన వంటకాలకు ఉప్పు ఎంత రుచి ఇస్తుందో మనందరికీ తెలుసు. కానీ ఇది అవసరానికి మించి తీసుకుంటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి ప్రమాదం అధిక దాహం మరియు డీహైడ్రేషన్. మనం ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు మన శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో సోడియం ఎక్కువగా ఉంటే అది మన కణాల నుంచి నీటిని బయటకు లాగుతుంది. అందుకే మనకు విపరీతమైన దాహం వేస్తుంది. దీన్ని సరిగ్గా తీసుకోకపోతే మన శరీరం హైడ్రేషన్కు గురవుతుంది. రెండవ ప్రమాదం బీపీ పెరగడం. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఉప్పు శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తుంది. దీనివల్ల మన శరీరంలో రక్తం వాల్యూమ్ పెరుగుతుంది. ఈ అదనపు ప్రెషర్ రక్త కణాలపై ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల బీపీ పెరుగుతుంది. మూడో ప్రమాదం గుండెకు ప్రమాదం. దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు అనేది మన గుండెపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు ఇతర తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. నాలుగో ప్రమాదం కిడ్నీ సమస్యలు. మన శరీరంలో ఉప్పును బయటకు పంపే ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. కానీ మనం ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలపై భారం పడుతుంది. ఇది కాలక్రమేణా కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్ళు లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఐదో ప్రమాదం పొట్ట ఉబ్బరం మరియు వాపు. ఉప్పులో ఉండే సోడియం వల్ల శరీరంలో నీరు నిలుపుదల అవుతుంది. దీనివల్ల మన ముఖం, చేతులు, కాళ్ళు వాపుకు గురవుతాయి. ఇది పొట్ట ఉబ్బరం కూడా అనిపించవచ్చు. మనం ఉప్పును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.